అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, భారతదేశ విద్యా విధానాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసినటువంటి ఒక అమెరికన్ విద్యావేత్త భారతదేశ విద్యా విధానం గురించి ఇట్లా వ్యాఖ్యానించారు. ఇన్ ఇండియా దెర్ ఈజ్ నో ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇట్ హ్యాస్ ఓన్లీ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఇది కొంచెం అతిశయోక్తిలాగా అనిపిస్తుంది, చాలా వరకు నిజం. భారతదేశ విద్యా విధానం అంతా కూడా కొన్ని ఎంట్రన్స్ల చుట్టూ తిరుగుతుంది. అది జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ కావచ్చు, గేట్ కావచ్చు, మరికొన్ని రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు. కాబట్టి భారతదేశంలో ఎగ్జామ్స్ అంటే పేరెంట్స్లో, స్టూడెంట్స్లో ఒక తెలియని ఒత్తిడి, ఒక భయం, ఇవన్నీ కూడా క్రియేట్ అయినాయి. చిన్నప్పటి నుంచే ఎల్కేజీ నుంచే పిల్లల్ని ఎగ్జామ్స్లో మార్కులు తెచ్చుకోవాలని ప్రేరేపించడం, క్లాస్ ఫస్ట్ రావాలనడము, ఇంత 95% రావాలి, 100% రావాలనడము, ఇవన్నీ పరిపాటి మనకు ముందు నుంచి, మన తరం నుంచి మన పిల్లల తరం వరకు కూడా అవి కొనసాగుతున్నాయి. కానీ మిత్రులారా, అసలు ఎగ్జామ్స్ యొక్క ఉద్దేశము, దాని యొక్క స్పష్టీకరణ చాలామంది తల్లిదండ్రులకు తెలియదు. ఎగ్జామ్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. అంటే అభ్యసనలో పరీక్ష అనేది ఒక భాగము తప్ప అధ్యయనం యొక్క లక్ష్యము పరీక్ష కారాదు. కానీ ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే టీచ్ చేయడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో కొన్ని స్కూల్స్ను, కాలేజెస్ మినహాయిస్తాయి. మనం ఎంత చెప్పుకున్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎగ్జామినేషన్లో సరైన ర్యాంక్ కానీ అకాడమిక్ ఎగ్జామ్స్లో సరైనటువంటి మార్కులు రానట్లయితే మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన బంధువులు, మన క్లాస్మేట్స్, మన కొలీగ్స్ మన ప్రతిభను గుర్తించే అవకాశం దురదృష్టవశాత్తు లేదు. అయితే అటు సమగ్రమైనటువంటి అవగాహన, మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైనటువంటి జీవితం, వీటితో పాటు ఎగ్జామినేషన్స్ కూడా సరైన సక్సెస్ రావాలి. కానీ దాని గురించి లోతుగా అంశంలోకి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ మాత్రమే అధ్యయనానికి ప్రమాణం కాదనే విషయాన్ని మనం మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక ఎగ్జామ్స్ విషయానికి వస్తే డిసెంబర్ వచ్చిందంటే మీకు ఎగ్జామ్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. సిలబస్ అయిపోవడం మొదలవుతుంది. మార్చిలో మీకు స్కూల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి. జనవరిలో జేఈ మెయిన్ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది నెలలకు నీట్ ఉంటుంది. ఇంకా అనేక రకాల ఎగ్జామ్స్ కూడా మొదలవుతాయి. రివిజన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్లు ఉంటుంటాయి. ఫిబ్రవరిలో మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్. ఇలా రకరకాలుగా మీకు డిసెంబర్ వచ్చిందంటే ఎగ్జామినేషన్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. సరే, ఇవన్నీ చెప్తున్నారు. సరే, ఈ ఎగ్జామినేషన్లో ఎంట్రన్స్లో సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మిత్రులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విషయాన్నైనా అధిక ఒత్తిడిగా మనం భావిస్తే, ఒకవేళ అది ఒత్తిడి కలిగిస్తే సహజమైనటువంటి ప్రతిభను మనము వ్యక్తం చేయలేం, ప్రదర్శించలేం. కొంతమంది క్రికెటర్స్ చాలా చాలా బాగా ఆడతారు. దేశవాళీ క్రికెట్లో, డొమెస్టిక్ క్రికెట్లో, లేకుంటే కొన్ని అప్రాధాన్యమైనటువంటి మ్యాచెస్లో, వరల్డ్ కప్లోనో లేకుంటే వరల్డ్ కప్ కీలకమైనటువంటి ఫైనల్ మ్యాచ్లోనూ చాలా వరకు ఫెయిల్ అవుతారు. రీజన్ ఏంటంటే ప్రెజర్ ఉంటుంది, స్ట్రెస్ లోనవుతుంటాం. నిజానికి స్ట్రెస్ అంటే మనకు లేని దాన్ని ఆపాదించుకోవడమే. సహజ సిద్ధమైనటువంటి ఆట తీరుని కనపరిస్తే మీకు ప్రతిభ మెరుగుపడుతుంది. అది ఎగ్జామినేషన్గా వర్తిస్తుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలయేషు కదాచన అంటుంటారు కాబట్టి కర్మలు చేయడం వరకే మన వంతు, ఫలితాన్ని ఆశించే హక్కు మనకు లేదు. అట్లని కర్మలు చేయుట మానరాదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుని యొక్క సందేశం అర్జునికి ఇచ్చింది. అది సమస్త మానవాళికి ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి మనం ఫలితం కంటే కర్మ మీద దృష్టి పెట్టాలి, అంటే ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఎగ్జామినేషన్ కంటే. సచిన్ టెండూల్కర్ అడిగేవాళ్ళు ఎప్పుడు క్రికెట్ వచ్చినప్పుడు, నేను టెండూల్కర్ వీరాభిమాన్ని. ఎంత వీరాభిమాని అంటే టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ క్రికెట్ని చూడడం మానేసిన, కొన్ని ముఖ్యమైన మ్యాచెస్ మినహాయిస్తే. మీరు 10,000 రన్లు చేస్తారా, మీరు హయ్యెస్ట్ సెంచరీ చేస్తారా, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తారా అంటే టెండూల్కర్ రెగ్యులర్ అయ్యేవాడు.
నేను నెక్స్ట్ వచ్చే మ్యాచ్ గురించి ఆలోచిస్తాను, ప్రతి మ్యాచ్ బాగా ఆడుకుంటే రికార్డులు వాటంతలా వస్తుంది చెప్పి రెగ్యులర్గా టెండూల్కర్ అనేవారు, సచిన్ టెండూల్కర్. కాబట్టి మన ప్రతి పనిని శ్రద్ధగా నిష్టగా ఏకాగ్రత చేసినట్టయితే సహజంగా ఫలితం అదే వస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్ కోసము అతిగా ఆలోచించకుండా మనము ప్రాసెస్ మీద దృష్టి పెడితే మీకు స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ లేనప్పుడు మీకు ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. ఇది మొదటి విషయం. రెండవ విషయము, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెస్తో పాటు ఆరోగ్యాన్ని కరెక్ట్గా కాపాడుకునేది ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత కొంతమంది అతిగా చదువుతుంటారు, దానిలో నిద్రలు ఏమొస్తుంది, ఆహారం సరిగా తినరు, దానివల్ల ఒక సమస్య. మరికొందరు ఆహారం మీద క్రమశిక్షణ లేకుండా ఇష్టం ఉన్నటువంటి ఆహారం తీసుకుంటుంటారు. ఎగ్జామినేషన్ దగ్గరికి వచ్చి ముఖ్యంగా ఎగ్జామినేషన్ సమయంలో మాంసాహారం తినకపోవడం మంచిది, మసాలా ఫుడ్స్ స్పైసెస్ ఫుడ్ తినకపోవడం మంచిది. ఫ్రూట్స్ అంటే మనసును తేలికగా ఉంచేటువంటిది, ప్రశాంతంగా స్థిరంగా ఉంచేటువంటి కూరగాయల భోజనాన్ని, పండ్లను తినడం చాలా మంచిది. ఎక్కువ ఆయిల్ వాడకపోవడం మంచిది. అంటే ఏదైతే తేలిగ్గా జీర్ణమవుతే మనం ఎక్కువసేపు మన జీర్ణ వ్యవస్థ రెస్ట్ దొరుకుతుంది, కాబట్టి నిద్ర తక్కువ అవసరం అవుతుంది. సహజంగానే ఎక్కువ గంటలు పని చేయగలుగుతాం. కాబట్టి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది శాకాహార భోజనం వల్ల. కాబట్టి కూరగాయలు, మిల్లెట్స్, పండ్లు, తేలికపాటి ఆహారం తినడం అనేది చాలా చాలా ముఖ్యం, ఎగ్జామ్స్ కంటే చాలా ముందు నుంచే. మూడవది, నిద్ర కనీసం 6-7 గంటల, అటు ఇటుగా 6.5 గంటల నుంచి 7.5 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. సరైనటువంటి నిద్ర పోవడం ఖచ్చితంగా అవసరం. ఇది మూడవ విషయం. నిద్ర మీకు 6 గంటల లోపు అయితే మీకు మనసు ప్రభావవంతంగా పనిచేయదు, సరైనటువంటి నిద్ర. నాలుగవది, ప్రతి వ్యక్తికి కూడా మీకు 24 గంటలే ఉంటుంది నిద్ర. ఇతర రోజువారీ కార్యక్రమం అయిన తర్వాత మీకు మిగిలేటువంటి సమయం చాలా స్వల్పం. చాలామందికి అంతే. ఎంత ప్రతిభావంతులైనా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయడం, చాలా ప్రభావవంతంగా మార్చుకోవడం మీదే మన సక్సెస్ ఆరబడుతుంది. కాబట్టి నాలుగో విషయం ఏంటంటే, మీకు ఏ టైంలో చదివితే మీకు మనసు చాలా ఏకాగ్రత ఉంటుందో దాని ప్రకారం మనం ఆ సమయాన్ని ఎంచుకోవాలి. రాత్రి చదివితే మీకు సహజంగానే సాయంత్రం పూట చాలా అలసిపోయి ఉంటాము, కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి రాత్రిపూట మీకు దాని యొక్క ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఉదయం బ్రహ్మముహూర్తంలో ఇవ్వడం మంచిది. కనీసం 4 గంటలకు, 4:30 గంటలకు, 5 గంటలు వేసి ఒక 2 గంటలు, 2.5 గంటలు చదివితే మీకు రాత్రిపూట 4-5 గంటలు చదివిన దానికంటే సమానం. కాబట్టి ఏ టైంలో చదువుతున్నాం అనేది చాలా చాలా ప్రధానం. కాబట్టి సాయంత్రం టైం కూడా ఉదయం టైం చదవండి. చాలామందికి ఉదయం లేచి అలవాట్లేదు, కానీ మీరు ఉదయం రెగ్యులర్ వేసి చూడండి, చాలా అద్భుతంగా కనబడుతుంది. సమస్త సాహిత్యము మార్నింగ్ ద్వారానే వచ్చింది. వేదము మార్నింగ్ నేర్చుకుంటారు, సూర్యోదయాని కంటే ముందే నదిలో. సంగీతం కూడా సూర్యోదయాని కంటే ముందే నేర్చుకుంటారు. ధ్యానము, తపస్సు, పూజ కూడా సూర్యోదయాని కంటే ముందే చేస్తారు. కాబట్టి మార్నింగ్ అవర్స్లో చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమంది చెప్తారు మార్నింగ్ అయినా నైట్ అయినా ఏం కాదని చెప్తే చాలా తప్పుడు సమాచారం అది. ఐదవది, స్వామి వివేకానంద చెప్తారు, మీకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్కు ఒక ఫెయిల్యూర్ పర్సన్కు తేడా ప్రధానంగా, లేదా ఒక తెలివైన విద్యార్థికి, తెలియని వ్యక్తికి తెలివి తక్కువ విద్యార్థి తేడా కేవలం ఏకాగ్రత అంటారు, కాన్సన్ట్రేషన్. సో మీరు ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ మేరకు మీకు ఫలితం వస్తుంది. మీరు ఎంతవరకు దృష్టి సారించగలుగుతున్న దాని ప్రకారమే మీ యొక్క ఫలితం ఉంటుంది. సో మీ యొక్క ఎగ్జామ్ మీద, మీ యొక్క సిలబస్ మీద దృష్టి సారించడమే కాన్సన్ట్రేషన్. అలా ప్రతి విషయం మీద అంత పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ సాధించడం దానే మెడిటేషన్ అంటుంటాం. ఒక ప్రత్యేక విషయం మీద మన దృష్టి కేంద్రీకరిస్తే అది కాన్సన్ట్రేషన్. ప్రతి విషయం మీద ఆ దృష్టి సారించగలిగితే అది మెడిటేషన్, యోగి అంటాం. కాబట్టి కాన్సన్ట్రేషన్ అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. సో కాన్సన్ట్రేషన్ మీద ఎట్లా దృష్టి పెడతాం అంటే, మనసు వైకల్యం చెందకుండా, విచలనం చెందకుండా, దృష్టి మరల్చకుండా మన రోజువారీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం. సహజంగానే మనిషి ఇంద్రియ లోలత్వం ఉన్నటువంటి మనిషి, ప్రతి మనిషి కూడా రకరకాల సెన్సేషన్స్ లోనవుతుంటాం. మనసు చిత్త చాంచల్యం ఉన్నటువంటి స్వభావం కలది. అంటే ఎప్పుడు నీట్లాగా ఇప్పుడు అటు ఇటు కదిలిపోతుంది. కాబట్టి మనకు ఉండేటువంటి మనసు దృష్టి లేకుండా, మీకు ఉదాహరణకు ఫోన్ వాడకపోవడం, టీవీలో పనికిమాలిన ప్రోగ్రామ్ చూడడం,
చెడ్డ ఫ్రెండ్స్ తోటి ఉండడము, తర్వాత ఇంట్లో వాతావరణం కూడా మీకు డిస్టర్బ్ కాకుండా ఉండడం. ఇంట్లో అనేక సంఘటనలు జరుగుతుంటాయి, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, చావులు జరుగుతుంటాయి, మంచి జరుగుతుంది, గొడవలు జరుగుతుంటాయి, అలగడం జరుగుతుంది, ఘర్షణలు జరుగుతుంటాయి, రకరకాల న్యాయ వివాదాలు జరుగుతుంటాయి, అనేక తగాదాలు ఉంటాయి. సో వీటి నుంచి దృష్టి ఉండాలంటే సపరేట్ ఇంట్లో అయినా సపరేట్ రూమ్ ఉన్నా, లేకుండా పైన ఒక రూమ్ ఉన్నా ఉంచండి, లేదా హాస్టల్లో ఉంచండి ఎగ్జామ్స్ అప్పుడు, లేదా ఒక 3 కలిసి సపరేట్ స్టడీ హాల్స్లో ఉంచండి. అంటే మనసును దృష్టి మరల్చేటువంటి కుటుంబ వాతావరణం కూడా ఉండకూడదు. ఇంత ఫోను, టీవీ ఇట్లాంటివి పనికి మా దోస్తులు ఉండకుండా ఉంచండి. దీంతోపాటు అనేక రకాల చర్యలు తీసుకోవాలి. భగవద్గీత నేర్పించండి, హనుమాన్ చాలీసా చదివించండి, వెంకటేశ్వర సుప్రభాత నేర్పించండి, 10 నిమిషాలు ధ్యానం చేయనియండి, సూర్యోదయ సూర్యాస్తం వల్ల కాస్త వాకింగ్ చేయనియండి, మ్యూజిక్ విననియండి. ఇవన్నీ మనసును ఏకాగ్రత చేసేటువంటి విషయాలు. టెంపుల్కి వెళ్ళనియండి, మంచి టెంపుల్, ప్రశాంతంగా ఉండేటువంటి టెంపుల్, నియర్ బై గోలగోలు ఉండే టెంపుల్ కాకుండా తనకి ఇష్టమైన హాబీని డెవలప్ చేసుకొనియండి. ఇష్టమైన పుస్తకం చిన్న డిస్టర్బ్ కానీ మంచి పుస్తకం చిన్న చదువుకొనియండి. పాటలు ఎంజాయ్ చేయండి, మ్యూజిక్, ముఖ్యంగా ఇన్స్ట్రుమెంటేషన్ మ్యూజిక్, ఫ్లూట్ కానీ, వయలిన్ కానీ, తబలా కానీ, మృదంగం కానీ, వీణ కానీ అట్లాంటివి చాలా పనిచేస్తాయి. పాటలు పాడంటే పాటలు ప్రాక్టీస్ చేయనియండి. శంకరాచార్య దుస్సంకల్పే సత్సంకల్పే, సత్సంకల్పే నిస్సంకల్పే. అంటే చెడు ఇంప్రెషన్స్ అన్నీ కూడా మంచి ఇంప్రెషన్ చేయాలి. ఈ తర్వాత ఈ రెండింటిని కూడా నిస్సంకల్పం, ఎలాంటి సంకల్పం లేని ఒక నిర్గుణ స్థితికి తీసుకొచ్చుకోవాలని చెప్తారు శంకరాచార్య. కాబట్టి అలాంటి పరిస్థితికి మనం తీసుకొచ్చుకోవాలి. ఇలా కాన్సన్ట్రేషన్నే అన్నిటికంటే పరమావధి. సరైన మెంటర్స్ను ఫాలో కండి. ఇలా అనేక విషయాల ద్వారా ఎగ్జామినేషన్ సక్సెస్ కావడమే కాదు, లైఫ్లో సక్సెస్ కావచ్చు. కానీ మొత్తం జీవితంలో ఎగ్జామినేషన్ ఒక చిన్న భాగం మాత్రమే తప్ప, ఎగ్జామినేషన్ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడం కోసం పరీక్ష ఉంది, కానీ పరీక్ష కోసం ఎగ్జామ్ లేదు. ఈ యొక్క విషయాన్ని కూడా మనం గమనించాలి. మరీ టూ మచ్ ఇంటెన్స్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సరదాగా, హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ మీద 80% మీ పిల్లలతో మీరు కంపేర్ చేసేది 6వ ముఖ్యమైన విషయం. మీ పక్కోడితోటి, మీ సిబ్లింగ్స్ తోటి, మీ క్లాస్మేట్స్ తోటి, మీ ఫ్రెండ్స్ పిల్లలతోటి, ఎవడో సక్సెస్ వాళ్ళతోటి మీరు కంపేర్ 80% ఈ తరం చేయడం లేదు. గత తరం ఆ మిస్టేక్ చేసింది, ఈ తరం చేయడం లేదు. అట్లా 80% కంపేర్ చేయకండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతినే పరిస్థితి తీసుకురండి. వాళ్ళు యాక్సిడెంటల్గా ఎంపీసీ బైపీసీ తీసుకుంటున్నారు, వాళ్ళకి అందరి ఇష్టంతో తీసుకోవట్లేదు, కాబట్టి మనసుతో తీసుకోవట్లేదు. కాబట్టి కొన్ని బలవంతంగా చేస్తున్నా కాబట్టి వాళ్ళకి ప్రతిభ ఉండదు, కానీ వేరే రంగాల్లో వాళ్ళ ప్రతిభ ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చేయగలిగింది కాబట్టి ఉన్న సమయాన్ని ఎంతో కొంత సద్వినియోగం చేసుకుని తప్ప, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానో, ఆ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉండేటువంటి పర్సంటేజ్ ద్వారానో, CGPA ద్వారానో ఆ స్టూడెంట్స్ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ సమర్థతను గుర్తించేటువంటి మూర్ఖపు పని చేయకండి. ఇది చివరిది. కాబట్టి ఈ చర్యలను తీసుకున్నట్టయితే టెక్నిక్స్ ఏమీ ఉండవు, ఒక సమగ్రమైనటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవడమే తప్ప మీకు దీనికి చిట్కాలు ఏమి ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. SBI టాక్స్ యాప్ కోర్సు డౌన్లోడ్ చేసుకుని మీకు సంబంధించిన కెరీర్ గైడెన్స్ చూపితే ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించినటువంటి కాలేజ్ చూస్ చేసుకోవడం కోసం కోర్సెస్ ఉన్నాయి. మీ స్క్రీన్ మీద నెంబర్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసినా కూడా మీరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ ఎట్లా రావాలో మీకు చెప్తాను. మీకు హాయ్ అని పెడితే మీకు లింక్ వచ్చేస్తుంది. అనేక రకాలుగా SBI టాక్స్ ప్రతిష్టానం కలిసి గైడెన్స్ ఇస్తున్నాయి. మీకు IIMs, IITs ప్రొఫెసర్స్ వీళ్ళందరితో ఉన్నటువంటి గైడెన్స్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్, ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.